అభివృద్ధి చెందటం అనంటే ఇంకో 10 మందిని కలుపుకోవటం అనుకుంటున్నాడు. విస్తరించటం అనంటే అన్ని ఊళ్ళలో నేనే ఉండాలి అని అనుకుంటున్నాడు. భూమిని నిండించటం అనంటే భూమంతా కొనుక్కోవటం అని అనుకుంటున్నాడు. లేకపోతే సంపద సంపాదించటం అని అనుకుంటున్నాడు. రాజ్యం ఏలటం అనంటే అవతలి వాడి హక్కులు హరించటం అని అనుకుంటున్నాడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం, బాధ్యతతో కూడినటువంటి ఈ వాగ్దానం ఏమిటి అనంటే, ఒకరికి ఉపయోగపడే విధంగా, ఒకరిని ఘనపరిచే విధంగా, ఒకరిని హెచ్చించే విధంగా, ఒకరి కొరకు ఉపయోగపడుతూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ సంఘ నిర్మాణం చేసే విధంగా ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఎక్కడ నదులుండాలో అక్కడ నదులు, ఎక్కడ చెట్లుండాలో అక్కడ చెట్లు, ఎవరికి ఎంత నీడ కావాలో అంత నీడ, ఏ భోజనం ఏ వస్తువులు ఎవరికి అందాలో, అనగా ఏ జంతు పశుపక్షులకు వగైరా వగైరా ఇవ్వాలో అంత ఇస్తూ వాటిపైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు.